వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లాష్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మార్చి నెల జీతాల బిల్లుల్లో కదలిక స్టార్ట్. మార్చి 30 మధ్యాహ్నం 3:45 సమయం. కొన్ని బిల్లులు ఈ కుబేర్లోకి. ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మార్చి 30 మధ్యాహ్నం సమయానికి చూస్తున్నాం. ఏపీ ఉద్యోగుల జీతాల బిల్లుల్లో కదలిక స్టార్ట్ అనే న్యూస్ని అయితే చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులకు ఉగాది పండుగ వేళ గుడ్ న్యూస్ రావడం జరిగింది. మార్చి నెల జీతాల బిల్లుల్లో కదలిక వచ్చి అవి ఈ కుబేర్లోకి వెళ్ళాయి. అయితే ఏ బిల్లుల్లో కదలిక మొదలైందో ఇప్పుడు మనం తెలుసుకునే ముందుగా బిల్లు యొక్క స్టేటస్ని ఈ కింద లింక్ ద్వారా అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి లింక్ ద్వారా బిల్లు యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఏపీ ఉద్యోగులకు ఉగాది కానుకగా 2 రోజుల ముందుగానే జీతాల బిల్లుల్లో కదలిక రావడం జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్ల బిల్లులను పరిశీలించినట్లయితే ముఖ్యంగా పోలీస్ శాఖ, న్యాయశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగుల బిల్లుల్లో కదలిక వచ్చి అవి ఆర్బీఐ ఈ కుబేర్లోకి వెళ్ళాయి. ఇక మనం స్కీమ్ మీద చూస్తున్నాం, అవి ఆర్బీఐ ఈ కుబేర్లోకి వెళ్ళినట్లుగా. అదేవిధంగా సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్ఎంటీసు, కంప్యూటర్ ఆపరేటర్సు, ఐఈఆర్టీసు మొదలైన సిబ్బందికి ఆల్రెడీ జీతాలు జమ అయినటువంటి సంగతి తెలిసిందే. కాగా ఏపీలోని మిగతా డిపార్ట్మెంట్ల వారి బిల్లులు అయితే ప్రస్తుతానికి కదలిక లేదు. అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. అదేవిధంగా పెన్షన్ల బిల్లుల్లో కూడా కదలిక రావాల్సి ఉన్నది. అవి కూడా ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. ఇక ఏపీలో రంజాన్ మరియు ఉగాది పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు త్వరగా అనగా 1వ తారీఖునే జీతాలు మరియు పెన్షన్లు జమ కావడానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బిల్లుల్లో గనక మిగతా ఉద్యోగుల బిల్లులో కదలిక వచ్చినట్లయితే నేను వీడియో రూపంలో మరలా మీ ముందుకు వస్తాను.